పెందోట సాహితీ పురస్కారాన్ని అందుకున్నటువంటి మిత్రుడు కోమరెడ్డి పిచ్చిరెడ్డి గారు. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు పెండెం జగదీశ్వర్ జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభకి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు కృష్ణ కమలినే గారు, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు మేరెడ్డి యాదగిరెడ్డి గారు, ఉప్పాల కృష్ణమూర్తి గారు, అమ్మిన శ్రీనివాసరాజు గారు, మరి పురస్కార అందుకున్నటువంటి ప్రముఖ బాల సాహిత్యవేత్త గడిపల్లి అశోక్ గారు, వేదిక ముందు ఆసీనమైనటువంటి ప్రముఖ రచయితలు, కవులు, ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమయం 1 గంట దాటింది కాబట్టి భోజనం వేలైంది కాబట్టి ఎక్కువగా 2 నిమిషాలు మాట్లాడతాను. నాకు పెండెం జగదీశ్వర్ ఉన్నటువంటి సంబంధము ఒక 6-7 సంవత్సరాలుగా గడిచింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వము బాల సాహిత్యం కృషిలో భాగంగా వివిధ జిల్లాలలో డైట్ కళాశాల ఆధ్వర్యంలో అనేక జిల్లాల నుంచి అనేక బాలలకు మాసపత్రికలు వెలువడిన సందర్భం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో మన జిల్లా నుంచి పెండెం జగదీశ్వర్ గారు, పెద్దలు మేరెడ్డి యాదగిరెడ్డి గారు, అలుగులి రామచంద్రారెడ్డి గారు, కరీం గారు, నేను, ఉప్పాల కృష్ణమూర్తి గారు, ఒక 7-8 మంది సభ్యులము సంపాదక మండలి సభ్యులుగా ఉండి పోటీపడి ఒక 3 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తూ బాల సాహిత్యం ప్రక్రియలలో గేయాలు కావచ్చు, కథలు కావచ్చు, విభిన్న ప్రక్రియలో వర్క్షాప్ నిర్వహించాము. అప్పుడు ఆ సందర్భంలో జగదీష్ గారితో మంచి సోపతి కుదిరింది. పోటీపడి పనిచేసేవాళ్ళం. ఎట్లా చేసేవాళ్ళం అంటే ఆ రోజులలో చాలా స్కూళ్ళల్లో వినూత్న కార్యక్రమాలను ఉండే, పోస్ట్ బాక్స్ అని, గోడపత్రిక అని, ఇతర కార్యక్రమాలను అమలు చేస్తుండేది. ఆయా పాఠశాలలో పిల్లలు రాసినటువంటి కథలు కావచ్చు, గేయాలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, అన్నిటినీ సేకరింపజేసి డైట్ కళాశాల తీసుకొస్తే వాటిని మళ్ళీ మేము అందరం కూర్చొని వాటిని ఎడిటింగ్ చేసి వర్క్షాప్లో ఒక జాబిల్ పత్రిక అని చెప్పేసి ప్రతి నెల వస్తుండేది. ఇట్లా ఆ పోటీతత్వంలో బుచ్చిరెడ్డి బాయ్, నేను 3 రోజులతో రాలేను, కానీ నేను వస్తూ అన్ని ఎడిటింగ్ తీసుకుని వస్తాను, మా ఈ పట్టె మొత్తం నార్కట్పల్లి, చిట్యాల, రావణపేట, యాదాద్రి, భువనగిరి పై పట్టె మొత్తం నాకు ఇచ్చేయండి, నేను మొత్తం నేనే చేసుకుని వస్తాను అని చెప్పేసి హార్డ్ వర్క్ చేసి నీట్గా తీసుకొచ్చి అక్కడ సమర్పిస్తే యాజ్ టీజ్గా మళ్ళీ ప్రింటింగ్ పంపించేటువంటి సందర్భం ఉండేది. మేము అట్లా ఒక 5-6 సంవత్సరాలుగా జాబిలి పత్రికలో పనిచేస్తూ మన పెండెంతో చాలా సంబంధం పెంచుకోవడం జరిగింది. సరే, మరి అది బహుశా నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆ పైలోకంలో బాల రచయిత లేరేమో, ఆ భగవంతుడే ఇక్కడ రాసిన వరకు చాలు, మళ్ళీ నీ సేవలు అక్కడ అవసరమని చెప్పేసి బహుశా భగవంతుడే తన సన్నిధికి తీసుకుపోయిందని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఏదేమైనప్పటికీ అతని పేరు మీదుగా గత 5 సంవత్సరాలుగా మరి ఇటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు పెండెం ఆత్మీయులు కావచ్చు, ఇతరతర మిత్రులు కావచ్చు, ముఖ్యంగా కృష్ణ కమలినే గారు, ఆనంద్ గారు, సాగర సత్తయ్య గారు, ఈ ముగ్గురైతే తెర వెనుక తెర ముందు హార్డ్ వర్క్ చేసి ఈ కార్యక్రమాల రూపకల్పన చేస్తూ వస్తున్నారు. సరే, ఆర్థిక సహకారం అంతో ఎంతో అందరు తల చేస్తుండొచ్చు, కానీ నా సూచన ఏంటంటే ఒక ఫండ్, ఒక నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేస్తే 1 లక్ష రూపాయలు, మినిమం 1 లక్ష రూపాయలు కనుక మనం సేకరించి దాతల దగ్గర కనుక ఒక నిధిని ఏర్పాటు చేస్తే ఒక 20,000 రూపాయలు కనుక ఒక ఇంట్రెస్ట్ వచ్చేటట్టుంటే ఆ 20,000 రూపాయలతో కార్యక్రమం నిర్వహించుకుంటే పోతే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు, ఇలా ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు రేపు చేయకపోవచ్చు. కాబట్టి ఇలాంటి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆర్థిక భారం చాలా ముఖ్యం, కాబట్టి పైసలే ముఖ్యం, కాబట్టి మనందరూ తెలిసిన విషయమే. కాబట్టి
మరి ఆ కార్యక్రమాన్ని ఇటువంటి పురస్కార కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగాలంటే ఏదో ఒక మార్గాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. దాని మీద ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు పెద్దలు కుగ్రాల గోవర్ధన్ ఒక సూచన చేశారు, హైదరాబాద్ రవీంద్రబాద్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి సూచన చేశారు. దీనిని మాత్రం ఏకీభవించను. ఎందుకంటే చెట్టు కింద చేసినా ముత్యాల మర్రి చెట్టు కింద చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ అయింది. పెండెం జగదీశ్వర్ గారు చేసినటువంటి ఆవిష్కరణ. రవీంద్రబాద్లో చేసింది గొప్ప, నల్గొండలో చేస్తే గొప్ప కాదని కాదు, కానీ సార్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పురస్కారం కాబట్టి అక్కడ చేసే చాలామంది పెద్దలు అక్కడ హాజరవుతారని చెప్పి ఉండొచ్చు భావం. కానీ ఎక్కడ మనకు అందుబాటులో ఉంటే అక్కడ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే రవీంద్రబాద్ చేసే ఇంతకంటే సార్ అన్నట్టుగా ఇంతమంది కృష్ణకండి అన్నట్టుగా 10 మంది రాదు సార్, 10 మంది కాదు కార్యక్రమం నడుస్తూ ఉండే రవీంద్రబాద్లో. కాబట్టి దయచేసి అందరికి అనువైన చోట చేసుకోవడం మంచిది. కాకుండా సంవత్సరం చేసినా మళ్ళీ నల్గొండలో కానీ రావణపేటలో కానీ చేసుకుంటూ పోతున్నా మంచిదే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయం కూడా లేదు కాబట్టి ఒక్క నిమిషం పాటు వారి పేరు మీద రాసిన ఒక చిన్న కవిత వినిపించి ముగిస్తాను. నా కవిత శీర్షిక పేరు బాల సాహితీ నేస్తమా. బాల సాహిత్యానికి సారథివై పిల్లల వికాసానికి వారధివోలే బడి పిల్లల బాగు కొరకు తెలంగాణ మాండలికంలో కథలకు సొగసులద్ది బాల సాహితీలోగా నీలిన రారాజువయ్య పెండెం జగదీశ్వర. నవ్వుతూ పలకరించే నేస్తమా కానరాకుండా నీ వేడబోతివో, నలువైపుల కీర్తి పొంది అందకుండా వెళ్ళిపోతివా, కలం పట్టి కథలల్లి బాలలకే మామయ్యవై దూరంగా వెళ్ళిపోతివా, దోస్తుగాళ్ళందరినీ దుఃఖంలో ముంచి నువ్వు వెళ్ళిపోతివా. పెండెం జగదీశ్వర్ ఏడాని జాబిలి పత్రిక అడుగుతుంది, చెట్టు కోసం తప్పించిన నీవు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళని వదిలి పరలోకం ఎందుకు వెళ్ళాడని ఈ లోకం అడుగుతుంది, జగదీశ్వర్ ఎక్కడని ప్రశ్నల పరంపర సాగుతుంది, ఎంత మరిచినా గత స్మృతులన్నీ యాదికొచ్చి గుండె లవిసిపోతుంది. బుచ్చిరెడ్డి బాయ్ బాళ్ళ కోసం మనం ఇంకా పరిశ్రమించాలన్న నాతో నువ్వు అన్న మాటలు గుండె లోతుల్లో గుర్తున్నవి, నువ్వు గీసిన కార్టూన్ బొమ్మలు కళ్ళల్లా కదులుతున్నవి, బడిపిల్లగాల కథలు గజ్జల దయ్యం ముచ్చట్లు చెప్పే జగదీష్ సారు ఎప్పుడు వస్తాడని అడుగుతున్న బడిపిల్లకి ఏం చెప్పమంటావు, మరో బాల సాహితీ గగనాన కథలు రాయడానికి వెళ్ళిండని అబద్ధం ఆడమంటావా, మాయ చేసి మత్పరించి మమ్మల్ని వదిలి మరో లోకం పోయిండని చెప్పమంటావా. పెండెం జగదీశ్వర నేను నిన్నడే మీ మరవలేను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీరు ఒక సూచన కూడా చేశారు, దాన్ని మనం సరే మిత్రులమంతా కలిసి చర్చించుకుంటే బాగానే ఉంటుంది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూద్దాం. ఫండ్ కలెక్ట్ చేయడం అనేటువంటిది వాస్తవానికి అది పర్మనెంట్గా ఎప్పటికీ ప్రతి సంవత్సరం నిధుల కోసం ఇచ్చుకోవడం కాకుండా అలాగే బాగుంటుందని ఆలోచన చేశారు సార్. నా పేరు కళ్యాణ్ గనుజ, మాది రామన్నపేట. నేను డిగ్రీ నాగార్జున కళాశాలలో చేశాను. ఇక్కడ మా గురువు గారు కూడా ఉన్నారు, కృష్ణకౌన్య సార్. అలాగే గురువుగారు అంటే చాలా ప్రేమ పెండెం జగదీశ్వర్ సారు. వారు ప్రత్యక్షంగా మాకు బోధించకపోయినా పరోక్షంగా జీవితంలో జరిగే గుణపాఠాలు ఎన్నో నేర్పించారు మాకు. గుణపాఠాలు అంటే సమాజంలో జరుగుతున్న స్థితిగతులపైన ఎలా పోరాడాలి అని మాకు నిత్యం చెబుతూ ఉండేవారు. కానీ అంత ధైర్యం ఇచ్చి ప్రోత్సహించే గురువుగారు ఇప్పుడు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వారికి స్మృతి చిహ్నంగా నేను ఆకుపై వారి చిత్రం వేశాను. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితకాలంలో మన మధ్య లేకపోయినా సదా చిరస్మరణీయులు. మా గురుగారు కృష్ణకౌన్య సార్ రాసిన ఒక పాటని, కాలమా నీవెంత కఠినాత్మురాలవి
అయ్యో కాలమా నువ్వెంత దయలేని దానవే, కాలమా నువ్వెంత కఠినాత్మురాలవే, అయ్యో కాలమా నువ్వెంత దయలేని దానవే, ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా, పండు వెన్నెల్లాంటి నిండు సంసారాన్ని బడబార్న కీళ్ళల్లో పడదోయుచుంటావు, ఆనంద జలధిలో ఓలలాడించేసి, ఆనంద జలధిలో ఓలలాడించేసి దుఃఖాల కుంపట్లు రగిలించుతుంటావు, ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా, సరసాల రాగాల పరవశింపాజేసి విరహాల దావాగ్ని విరజిమ్ముతుంటావు, సాకారమయ్యేటి బతుకు శూన్యమునందు స్వప్నాల సౌదాల కూల్చేసుతుంటావు, ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా, ఉరికించి ఉరికించి ఊరించి ఊరించి ఎండమావుల రీతి భ్రాంతి కలిగిస్తావు, మెండైన భోగాల మెరుపు కాంతుల చూపి, మెండైన భోగాల మెరుపు కాంతుల చూపి మురిపించి మరిపించి మాయ చేస్తుంటావు, ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా, అంబరాన్ని తాకి సంబరాల్లో ముంచి అంతలోనే నరక కూపాన తోస్తావు, అనురాగమే నాల పయనింపజేసి, అనురాగమే నాల పయనింపజేసి ఆశల దీపాలను ఆర్పేస్తుంటావు, ఓ కాలమా సకల జీవకోటికి కాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా. దీంతో పాటు ఈరోజు మా గురువుగారు ప్రేమతో వచ్చాను, అంతేకాకుండా వాట్సాప్ ద్వారానే పరిచయమైన మా అమ్మిన శ్రీనివాసరాజు సార్ కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. ఎందుకంటే వారు వాట్సాప్ గ్రూపుల్లో ఒక మంచి సాహిత్య పోషణను అవలంబిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో సాహిత్యం మాలాంటి పిల్లలకి చేరవేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కేవలం పాఠాలు చెప్పి బోధించే గురువులు కొందరైతే ఇలాంటి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాకు ఎంతో సాహిత్యాన్ని మా మెదడుకు చేరవేసిన శ్రీ అమ్మిన శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటూ ధనుజ ధన్యవాదాలు. చాలా మంచి ఆర్ద్రవంతమైనటువంటి పాటను మరింత ఆర్ద్రంగా కాలమానువ్యంత కాలం ఒక గాలం, ప్రతి ప్రాణికి ఒక గాలమే. కన్ను ఎర్ర చేసితే మనం అందరం కాలిపోయే వాళ్ళం కదా. ఎంతటి మొనగాడైనా ప్రపంచ విజేతను విర్రవేగేవాడైనా కాలానికి ఎదురుంటే ఎవడు ఎదురలేడు, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, కాలానికి తలొగ్గాల్సిందే అని ఒక విషాదకర సందర్భంలో నేను రాసిన పాట అది. ఒక వ్యక్తి నాకు చాలా విషాదకర సందర్భంలో రాసిన పాట, దానికి ఆ విధంగా అమ్మాయి కూడా చాలా మంచిగా పాడింది. ఈ సందర్భాన్ని కూడా ఇప్పుడు
పోతురాజు వెంకన్న గారు ఇచ్చేసి ఒక 2 నిమిషాలు డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఎదురుగా ఉన్నటువంటి సాహితీ ప్రియులందరికీ కూడా పేరు పేరున నమస్తమాంజలు తెలియజేస్తూ, నిజంగా ఇవాళ జగదీశ్వరన్న గురించి మాట్లాడాలంటే సమయం సరిపోదు, కానీ ఒక్క నిమిషంలో మాట్లాడడం అనేది కష్టమైనప్పటికీ కూడా ప్రయత్నం చేస్తాను. ఒకే నిమిషంలో. ఒకసారి నేను పుష్పుల్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ భోగిలో ఉపాధ్యాయ పోరాటాల సందర్భంగా ఒక మీటింగ్ జరుగుతుంటే హైదరాబాద్లో, అక్కడ ఒక 4-5 తెలుగు పండితులను కలిసినాము, అన్న కూడా కలిసినాడు. ఆ సందర్భంలో మేమిద్దరం ఒక సీట్లో కూర్చున్నాము. యుఎస్పిఎస్ పోరాటం గురించి ఆ సందర్భంలో కూర్చున్నప్పుడు, అప్పుడు జగదీశ్వరన్న పేరు విన్నాను, టీచర్ అని, కానీ బాల సాహిత్యపరుడు, బాల సాహిత్యం రాస్తున్నాడు అని నాకు తెలియదు. కానీ ఆ ట్రైన్ దాదాపు నల్గొండ నుంచి బయలుదేరితే హైదరాబాద్ పోవాలంటే కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో అనేకమైనటువంటి సాహిత్య చర్చ జరిగిన సందర్భంలో ఎంత స్నేహశీలి అంటే, ఇప్పటికీ కూడా తను లేకున్నా కూడా తన యొక్క రూపాన్ని, తన యొక్క అక్షరాలను నా మనోపలకం మీద రాసిపోయిన అన్న మరవలేనటువంటి. సహజంగా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అంటే కొన్ని రోజులు మాత్రమే, కొంత సమయం మాత్రమే గుర్తుపెట్టుకుంటాము. కానీ అన్న మాట్లాడే మాటలు కానీ, ఆయన సాహిత్యం కానీ ఇవాళ నాకు ప్రతిసారి, ప్రతి సంవత్సరం కూడా మేము పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు సృజనాత్మకత అనే యొక్క ప్రక్రియ రాస్తున్న సందర్భంలో సృజనాత్మకత ఎట్లా రాయాలని చెప్పేసి నాకు ఒక 5 గంటల సమయంలో ఒక శిక్షణగా ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఒక ప్రక్రియ ఉంటుంది సృజనాత్మకత. అలాంటి సృజనాత్మకతని ఇవాళ తరగతి గదిలో నేను సునాయాసంగా నిర్వహించుకుంటున్నానంటే దానికి ప్రతీకగా జగదీశ్వరనే నాకు ప్రధానం అని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అంతేవిధంగా పెద్దలకు నా యొక్క అప్పీల్ ఏంటంటే, జగదీశ్వరన్న గురించి ఎంతసేపు మాట్లాడండి, కానీ తన మరణాల గురించి మాత్రం దయచేసి ఆ ప్రస్తావన తేవద్దు అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాను. అది తప్పైతే మన్నించాలి. కాలం ఏదైనా కావచ్చు, అకాల మరణంగానే దాన్ని భావించుకోవాలి. ఒకటి భయమైనది, ఒకటి ధైర్యమైనది, ఇంకోటైనది, ఒక ఆయన సమస్యలు వస్తే శాస్త్రాలు అనేది సత్య చర్చ అనేది ఈ సభలో ఇట్లాంటి పురస్కారాల్లో దయచేసి మాట్లాడకపోవడమే మంచిదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొక మారు బాల సాహిత్యాల గురించి పెద్దల సార్ చెప్పినట్టు ఈ పురస్కారం అనేది యోగ్యులైనకే ఇస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. ఈ సంస్థను నిర్వహించేటువంటి వారికి డిటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన, ప్రత్యక్షంగా నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. ధన్యవాదాలు వెంకన్న గారు. మీ సూచన కరెక్ట్. ఎందుకంటే ఆయన మరణాన్ని పదే ప్రస్తావించకుండా బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషిని గురించి మనం ఆడుకుంటే బాగుంటుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ పెండెం ఆత్మీయులు నిర్వహిస్తున్న కార్యక్రమం, పెండెం ఆత్మీయులు మీరు కూడా ఒకరు, మనం అందరూ నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది ఒక సంస్థ నిర్వహించే కార్యక్రమం కాదు, ఇది అందరూ ఆత్మీయులు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం. కాబట్టి మీకు మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు వడ్డేపల్లి వెంకటేష్ గారు ఇచ్చేసి 1 నిమిషం లేదా 2 నిమిషాలు అంతే మ్యాక్సిమం, ఎందుకంటే సమయం లేదు సార్. దయచేసి వారు కూడా మంచి కార్టూనిస్ట్, బాల సాహిత్యవేత్త. సభాధ్యక్షులు, పెద్దలు, ఆశీనులైనటువంటి పెద్దలు, అదేవిధంగా వచ్చేసినటువంటి బాల సాహిత్యవేత్తలు, పెండెం ఆత్మీయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు వడ్డేపల్లి వెంకటేష్, టీచర్, కార్టూనిస్టు. ఈ మధ్య కథలు కూడా రాస్తున్నాను. పిల్లల జాబిలి అనే పుస్తకాన్ని ఈ మధ్య వెలువరించడం జరిగింది. అయితే పెండెంతో అనుబంధం మీకు ఎలా ఉందో నాకు కూడా సుదీర్ఘమైనటువంటి అనుబంధం. పెండెము ఒక 12 years బ్యాక్ అనుకుంటా నల్గొండలో ఈనాడు కార్టూన్ల వర్క్షాప్ సంబంధించిన కార్యక్రమంలో నాకు పరిచయం అయ్యాడు. చూడంగానే స్ఫురద్రూపి, చక్కగా అందంగా పొడుగ్గా ఇట్టే ఆకర్షించేటటువంటి రూపము. అట్లా కలుపుకుపోయాడు, నన్ను పరిచయం చేసుకున్నాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు ఒక రంగులు అద్దినటువంటి ఒక ఉత్తరం నాకు అందింది. అందులో ఆయన పూర్తి వివరాలతో పాటుగా ఆయన కార్టూన్ల పుస్తకం కూడా నాకు పంపడం జరిగింది. చాలా కొన్నాళ్ల పాటు అట్లా కలం స్నేహం జరిగిందనమాట. చాలా అందమైన అక్షరాలతో రంగురంగుల ఉత్తరాలు నాకు అందేవి. ఆ తర్వాత మేము తరచుగా కలిసేవాళ్ళము.
కార్టూన్ల గురించి కూడా నాకు ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి మిత్రమా అని చెప్పేసి నన్ను కూడా అడుగుతుండేవాడు. మిత్రమా అని సంబోధించేవాడు, నేను కూడా మిత్రమా అనేది. సో ఆ పరిచయం చాలా బలంగా మారి మా ఇంటికి అతను రావడం, నేను కూడా రామన్నపేట వెళ్ళడము, అలాంటి సందర్భాలు జరిగినాయి. అదేవిధంగా జాబిలి వర్క్షాప్లో కూడా చాలా సుదీర్ఘంగా కలిసి పనిచేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు కూడా దక్కింది. చాలా ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ సందడిగా ఉండేటటువంటి మనిషి ఆయన. ఎప్పుడు కూడా విచారంగా ఉన్నట్టు కూడా కనపడలేదు. సరే, అది జరగడం అనేది అది నేను ఒక రోజు దాకా నమ్మలేదు. సరే, నాకు కూడా అనిపించింది ఇక్కడ సభ అనేది సంస్థాన సభలాగా అనిపించింది. అట్లా జరగకుండా చాలా ఆహ్లాదకరంగా జరిగే విధంగా మన కార్యక్రమం జరగాలని సార్ చెప్పినట్టుగా నేను ముందే అనుకున్నాను. అదే అభిప్రాయం నేను కూడా వ్యక్తం చేస్తున్నాను. సో ఈ మధ్యలో చాలాసార్లు గంటల తప్పటి ఫోన్లలో మాట్లాడుకోవడం కూడా జరిగేది. ఎవ్రీ వారంలో 2 సార్లు అయినా జరిగేది అనమాట. నా కార్టూన్ల గురించి తను కూడా డిస్కస్ చేసేవాడు, నేను కూడా కథల గురించి మాట్లాడేవాడు. ఏదైనా స్క్రిప్ట్ ఉన్నప్పుడు మిత్రమా దీంట్లో అక్షర దోషాలు ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకేమైనా సజెషన్స్ చెప్పండి అని చెప్పేసి నాకు పంపించేవాడు అనమాట. DDP ప్రతులు కూడా నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా పంపేది. అప్పుడప్పుడు నేను కూడా ఇదే ఇన్స్పిరేషన్తో నేను కూడా కొన్ని కథలు రాయడం నేను కూడా స్టార్ట్ చేశాను. నాకు కూడా బాల సాహిత్యం అంటే విపరీతమైన ఆసక్తి. చిన్నప్పుడు చందమామ పుస్తకాలు, బాలజ్యోతి, బాలమిత్ర ఇవన్నీ బాగా చదివేవాడిని. కానీ కాలక్రమంలో నేను కార్టూనిస్ట్గా ఎక్కువగా వెళ్ళాను, కానీ కథల మీద ఎక్కువ దృష్టి సారించలేదు. సో ఆ తర్వాత మిత్రుడి యొక్క ఈ ఇన్స్పిరేషన్తో నేను కూడా కథలు రాయడం మొదలుపెట్టాను. సో ఆ కథలు ఈ విధంగా ఈనాడులో ఇప్పటి వరకు 80-90 వరకు కథలు కూడా పబ్లిష్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా మాధ్యమాల్లో కూడా నా కథలు వచ్చాయి. సో పుస్తకం కూడా నాకు రావడానికి బెండెం ఒక బలమైనటువంటి ఆదర్శంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మిత్రునికి ఈ నెల ఈ సంవత్సరం ఈ విధంగా పురస్కారం అందజేస్తున్న విషయం నేను పోయిన సంవత్సరం నేను గమనించడం జరిగింది, నా దృష్టికి రాలేదు. ఈ సంవత్సరం ఎట్లాగైనా మిత్రుని సంస్మరణ సభలో పాల్గొనాలి, అవార్డు పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా గరిపల్లి అశోక్ సార్ అవార్డు గ్రహీత అన్న తర్వాత ఇంకా నేను ఆగలేక వచ్చేసాను. ఎందుకంటే సార్ కూడా నాకు పరోక్షంగా పుస్తకం రాయడానికి చాలా ప్రభావశీలంగా నాకు ఆయన ప్రోత్సాహం ఉంది. ఈ సందర్భంగా గరిపల్లి అశోక్ సార్కి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మిన శ్రీనివాసరాజు గారు కూడా వాట్సాప్ల ద్వారా సాహితీ కార్యక్రమాలు చేసినందుకు ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతే బలంగా నల్గొండలో నిర్వహించుకోవడం కూడా సబబేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నా ఆత్మీయులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, అందరూ నల్గొండలోనే ఉంటారు. సో ఇక్కడ చేసుకుంటే ఇంకా బలంగా ఉంటుంది కార్యక్రమం అని చెప్పేసి మరి నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృష్ణ కౌండిన్య గారికి నమస్కారాలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీరు అంత దూరం నుండి విచ్చేసి పెండెం పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో విచ్చేసి 4 మాటలు మాట్లాడిన ధన్యవాదాలు చేసి ఇప్పుడు సూర్యాపేట నుంచి వచ్చిన మిత్రుడు శీలం అవిలేని గారు, ఇవాళ కోరేళ్ల తర్వాత అద్భుతమైన గ్రంథాలయం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు అవిలేని గారు సూర్యాపేటలో కోరేళ్ల విఠలాచార్య సారు ఎంత అద్భుతంగా అయితే గ్రంథాలు నిర్వహిస్తున్నారు. సుమారు ఇప్పుడు 1,00,000 పుస్తకాలు దాకా సేకరించడం అంటే మామూలు విషయం కాదు. ఒక 2 నిమిషాలు. సభాధ్యక్షులు అలాగే పురస్కార గ్రహీత అశోక్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య మిత్రులందరికీ నమస్కారం. పెండెం జగదీశ్వర్ గారు దాదాపు 2010 నుండి మాకు పరిచయం. ఆ సాహితీపరంగానే వారు మాకు పరిచయం. వాస్తవం చెప్పాలంటే మేము ఒకే డిఎస్సికి సంబంధించినటువంటి వారివి. ఆ తర్వాత మేము పీజీటీ కూడా అంటే మోడల్ స్కూల్లో కూడా రాసి మేము ఓపెన్లో జాబ్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో మేము అందరం కలిసి కూడా అక్కడికి హైదరాబాద్లో మేము కలిసి అనేక కార్యక్రమాలు చేసి మేము ఆల్రెడీ ఉద్యోగం ఉన్నటువంటి సందర్భంలో మోడల్ స్కూల్లో కూడా పోలేకపోయాం మేము. ఆ సందర్భంలో అనేకమైనటువంటి మేము కలిసినటువంటి ప్రతి సభలో కూడా, మేము కలిసినటువంటి ప్రతి సన్నివేశంలో కూడా మేము సాహితీ సంబంధించినటువంటి అనేక విషయాలు మేము చర్చించేవాళ్ళం. అదేవిధంగా నేను అనేక వేల పుస్తకాలు సేకరించి ప్రైవేటు అంటే కిరాయిళ్ళల్లో ఉండి నేను గ్రంథాలయం నడుపుతున్నటువంటి సందర్భంలో కోరేళ్ల గారి గురించి తెలిసిన తర్వాత వారిని చూడాలి అనేటటువంటి విషయాన్ని నేను సాగర్ల సత్తయ్య గారికి, మన సోదరులు తండ్రి కృష్ణ కౌండిన్య గారికి, పెండెం జగదీశ్వర్ గారికి తెలియజేసినటువంటి సందర్భంలో వారు స్వయంగా నన్ను కోరేళ్ల గారి భవనానికి తీసుకుపోయి ఆ గ్రంథాలయాన్ని
పరిచయం చేసినటువంటి సందర్భం కూడా నాకు వారితోటి అంటే నేను ఎక్కడో ఉండి ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నా కోసం కూడా ఆనాడు వీరందరూ కూడా సమయాన్ని కేటాయించి పూరిల గారికి గ్రంథాలయాన్ని పరిచయం చేశారు. ఆనాటి నుండి ఇంకా ఎంతో ఆత్మీయత కలిగినటువంటి మేము మరి వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ మిత్రులందరూ కూడా ఈ స్మారక పురస్కారాన్ని ఇవ్వడం, అది కూడా పెద్దలైనటువంటి గరిపల్లి అశోక్ గారికి చాలా గొప్పనైనటువంటి సాహితీవేత్త వారి గురించి మాకు చాలా చాన్నాలుగా పరిచయం. వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేటటువంటిది అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. యోగా గురువు ఆత్మీయులు, పెండెంకు ఆత్మీయులు మాధగాని శంకరయ్య గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈనాటి పెండెం పురస్కార మహోత్సవాన్ని స్వీకరించడానికి పెద్ద మనసుతో వచ్చినటువంటి పెద్దలు స్వీకర్త గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్సులు. పెండెం వినయ విధేయతలు, ఆయన యొక్క సామాజిక దృక్కోణం, పిల్లల పట్ల ముఖ్యంగా పిల్లలకు మనం ఏదో ఒకటి అందించాలి అన్న తపన నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే రీసోర్స్ పర్సన్గా నేను లవెందర్, బోధనం, పెండెం మేము నలుగురం ఉమ్మడి జిల్లా నుంచి యాదగిరిగుట్టలో ట్రైనింగ్ చేసి మళ్ళీ నల్గొండలో ట్రైనింగ్ ఇచ్చాం. ఆ 5 రోజులు ఎంత కలివిడిగా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన మొదటి లక్షణం. నిజంగా అభిమానంలో ఆయన సాటి. నాకు ఇంత ఉంది కదా అని ఫోకస్ కావడం ఆయనకి ఇష్టం ఉండదు. అంటే పిల్లలకు మనం నేర్పాల్సింది ఇప్పుడే మన వెంకన్న అన్నది కూడా గొప్ప అంశమే. పెండెంలో ఉన్న గొప్పతనం ఏంటి, అతని సామాజికమైనటువంటి దృక్పథం ఏంటి, విద్యార్థుల్లో ఏ విలువల్ని నాటించాలి, విద్యార్థుల్లో సున్నితమైనటువంటి వాళ్ళ హృదయాన్ని ఏ కోణంలో తట్టి లేపాలన్నది మీదనే ఆయన చాలా అంశాలు రాశాడు. కార్టూన్ వేసినా ఆయన రచనలు చేసిన అవే ఉన్నాడు. వాటిని ఎక్కువ ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ సభ హైదరాబాద్లో నడవడం కన్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నడపడమే ఉత్తమం. కావాలంటే నెక్స్ట్ సభను భువనగిరిలో నడపడం సమంజసంగా ఉండదని నేను అనుకుంటూ, ఈ కార్యక్రమాన్ని 15 రోజుల కింద అనుకున్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టగానే ఎంత అద్భుతంగా స్పందించారంటే మిత్రులందరూ, పోషకులకు నల్గొండ జిల్లా కొదవలేదన్నది ఈ సభ విరాళాలు సూచిస్తున్నాయి. ఇంకా ఇంతకన్నా ఘనంగా వచ్చే సంవత్సరం నడపడానికి ఆశావాదులుగా నిర్వాహకులు ఉన్నారని కూడా నేను భావిస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్న. మీ అందరి సహకారం ఉంటేనే కార్యక్రమం ఈ విధంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగాలంటే ఈ విధంగానే ఆర్థికంగా సహకారం అందించే వాళ్ళు ఉన్నప్పుడే, ఒక్కరి మీద భారం కాకుండా తలా చేసినప్పుడు అది మరింత విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్న. ఇప్పుడు ఎందుకంటే ఇక చాలామంది మిత్రులు ఉన్నారు. మన పగిడిపాటి గారు ఉన్నారు, మన మోత్కోలు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకా మన సంతపూరి గారు ఉన్నారు, ఇంకా జానకిరామ్ గారు ఉన్నారు, మన రామకృష్ణ గారు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు పెండెంకు ఆత్మీయులే. దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటితో సంతపూరి గారు ఆగడం లేదు. ఓకే, ధన్యవాదాలు. సంతపూరి నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన చెల్వే లింగమూర్తి గారు కూడా ఉన్నారు, పగిడిపాటి నరసింహసారి, తర్వాత తోట నరసింహసారి గారు, చాలామంది మిత్రులు ఉన్నారు. అందరికీ సరే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీతో మాట్లాడించలేకపోతున్నాను, అన్యదా భావించకండి, మన్నించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమ సమన్వయకర్త ఆత్మీయ మిత్రులు పెరుమాళ్ ఆనంద్ గారికి చేసే 2 మాటలు. ఆత్మీయుల పక్షాన, ఆత్మీయులు అందరి పక్షాన పెండెం జగదీశ్వర్ జాతీయ స్మారక పురస్కారం 2024 ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా ఆత్మీయ మిత్రులు
ఈ కళాశాల ఎన్జీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు, సాహితీ మిత్రమండలి అధ్యక్షుడు డాక్టర్ తండ్రి కృష్ణకౌండిన్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు పురస్కారాన్ని గ్రహిస్తున్నటువంటి గడిపల్లి అశోక్ గారు లేదా అన్న గారు లేదా అన్న వారికి ప్రత్యేక అభినందనలు. అన్నగారు అయితే ఇదే వేదిక మీద లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మాట్లాడారు. ఏమన్నాడంటే పెండెం జగదీశ్వర్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇంత మంచి ఆత్మీయ మిత్రులు ఆయనకు లభించడం అనేది ఆయన అదృష్టంగా మాట్లాడుకుంటూ చెప్తుండు. నిజంగానే అందరికీ కూడా ఆ అదృష్టం దక్కదు. కాబట్టి 2019లో మొదటి సంవత్సరం బాల సాహితీ రత్న అనేటువంటి గొప్ప పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి అవార్డులు ఇచ్చుకుంటూ ఇంతవరకు వచ్చేసినాం. సరే, ఇది బాగా జరుగుతున్నది. అయితే పెండెం జగదీశ్వర్ గారికి నాకున్నటువంటి అనుబంధం ఒక్క నిమిషంలో చెప్పేసేయాలి. నేను రావణపేటలో 18 ఏళ్ళు చేసిన టీచర్గా. రావణపేట నేను సూర్యాపేట కాబట్టి రావణపేటకు పోయినప్పుడు స్టార్టింగ్లో 1992లో నాకు ఆ ప్రాంతం అంతా కొత్త కాబట్టి చాలా భయమైంది. ఇక్కడ ఎవరికి పరిచయం లేరు, ఎట్లా ఉండాలి. అక్కడి నుంచి దుబాక పోతుండే పేద గుట్ట ఉండేది, చాలా భయపడేది. 93లో 94లో అనుకుంటా అప్పుడు చెక్ముఖి అనే పత్రిక వస్తుంది. నాకు ప్రతి నెల వచ్చేది. అందులో గజ్జల దయ్యం అనే ఒక కథ చదివాను. అది ఎక్కడ రామన్నపేట క్రిస్టియన్ కాలనీ పెండెం జగదీశ్వర్ అని ఉన్నది. అది చదివిన తర్వాత ఈ పెండెం జగదీశ్వర్ ఎవరో ఇక్కడైనా రామన్నపేట భలే కథ రాసింది అని అనుకున్న. పరిచయం అయితే బాగుండు కూడా అనుకున్నా. మరి ఏ సందర్భంలో ఇప్పుడు పరిచయం అయిందో కానీ చాలా బాగా అప్పటి నుంచి 93, 94 నుంచి మేము ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. నేను అక్కడే రావణపేటలో ఉండేవాడిని. ఉదయం సాయంత్రం ఎప్పుడు కూడా లైబ్రరీలో బయటికి వెళ్ళిన తర్వాత ఏబుషి గారు ఇక మా గంటలు మాట్లాడుకునేవాళ్ళం, బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఇక ఆ విధంగా ఇప్పుడు అందరు చెప్పారు, గోవర్ధన్ సార్ చెప్పాడు, అందరు చెప్పారు, ఏదైనా ప్రోగ్రాం చేస్తే దాంట్లో కూడా ఒక క్రియేటివిటీ, ఒక ప్రయోగాత్మకత ఉండేది. అద్భుతంగా కార్యక్రమాలు రాయటమే కాకుండా కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక ప్రత్యేకత ఉండేది. చిట్యాలలో పిల్లల చేతనే సభ, ముఖ్య అతిథి వాళ్ళే, ప్రిసైడింగ్ వాళ్ళే, అంతా వాళ్ళే. మేము కేవలం ఇటువైపు కూర్చున్నాం. అప్పుడు నేను ఉరుమాటలో చేస్తున్నా. ఒట్టిమడిది కాదు సార్, ఒట్టిమడిది అన్నారు. ఉరుమాటల నుంచి కూడా అమ్మాయి అంటే ఆ సమీక్షలో, పుస్తక సమీక్షలో వచ్చింది. అట్లా అదొక ప్రత్యేకత. అయితే చెట్టు కిందనే, ఒక మర్రి చెట్టు కింద పుస్తకావిష్కరణ జరిగింది. పెద్దలు, పిల్లలు, అదంతా ఎంత కోలాహలంగా అద్భుతంగా చేశాడంటే అట్లా ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేసేవాడు జగదీశ్వర్. కాబట్టి ఇట్లా మా ప్రయాణం కొనసాగింది. చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఒక విధంగా ఇది వందన సమర్పణ తర్వాత అయినా నేను చెప్పేది. కాబట్టి మళ్ళా అప్పటికే కంటే ఇప్పుడే అందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంకొక ఆవిషయం చెప్పాలి. గరిపల్లి అశోక్ గారు వారు నాకు 2019 నుంచి మా గట్టిమడత నుంచి రెక్కవిప్పిన బాల్యం అనే పుస్తకం పిల్లల చేత రాయించినాము. అప్పటి నుంచి గరిపల్లి అశోక్ గారి పేరు బాగా విన్నాం. వారు అంటే ఇప్పటికీ వాట్సాప్లలో అక్కడ ఇక్కడ తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యక్రమాలలో, పిల్లల సాహిత్యంలో బహుశా నాకున్న అవగాహన మేరకు తెలుగు సాహిత్యంలో అంత అద్భుతంగా బాల సాహిత్యం గురించి
బాల సాహిత్యంలో కృషి చేస్తున్న వ్యక్తి బహుశా లేడని నేను అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్గా. సో వారికి ఇవ్వడం అనేది మాకు గర్వకారణంగా ఉన్నది. గర్వకారణంగా 22లోనే ప్రపోజ్ పెట్టినా కానీ నాకంటే సీనియర్స్ ఉన్నారు కానీ అప్పుడు తిరస్కరించారు. మళ్ళీ ఈ సంవత్సరం చర్చ వచ్చింది, మళ్ళీ ఒప్పుకుంటారా లేదా అడుగుదామా వద్దా అని కొంచెం చర్చ వచ్చింది. ఒప్పుకున్నందుకు మేము ప్రత్యేకంగా మా ఆత్మీయ మిత్రుల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇక ఈ కార్యక్రమానికి ఈ నల్లగొండ జిల్లా బాల సాహిత్యానికి పెద్దలు మేరెడ్డి యాదగిరెడ్డి గారు, అట్లాగే అలుగువెల్లి రామచంద్రారెడ్డి గారు సీనియర్స్ వీళ్ళు సాహిత్యంలో, అట్లాగే పుప్పాల కృష్ణవర్ధన్న వీరు కూడా బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు. వీరి మొదటి పురస్కార గ్రహీత వీరు కోదాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు వీరు మంచి సన్నిహితులు, పెండెంతో చాలా సన్నిహితులు. వారు వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే అమ్మిన శ్రీనివాసరాజు గారు 350 కిలోమీటర్ల దూరం నుంచి ఆ రోజు బాల సాహిత్య రత్న పుస్తకాన్ని కూడా ఆవిష్కరణలు కూడా వచ్చారు. వారు మంచి రచయిత, బాగా వివిధ ఆంధ్రజ్యోతిలో కూడా వివిధ పత్రికల్లో మంచి వ్యాసాలు రాస్తారు, మంచి సాహితీవేత్త. వారు వచ్చినందుకు కూడా, అంత దూరం నుంచి వచ్చినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ పురుషోత్తమాచార్య గారికి, అట్లాగే ఎన్వి రఘుప్రసాద్ గారికి, రఘువీర్ ప్రసాద్ ప్రతాప్ గారికి, దాసో శ్రీనివాసాచార్య గారికి, అందరికీ మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి, కూడాల గౌడన్ సార్కు, అందరికీ దూరం నుంచి వచ్చిన మిత్రులందరికీ, ముడేపల్లి వెంకటేష్ గారికి, ఎడ్ల సైదులన్న, పోతరాజు కన్న, మాదగాని శంకరయ్య సార్ అందరికీ పేరు పేరున అందరికీ, కోమటిరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. సూర్యాపేట నుంచి వచ్చినట్టు శ్రీల అవలేలన్న, జానకిరామ్ గారు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఇక మనకు ముగ్గురే మిగిలారు, సన్మాన గ్రహీత తప్ప. అన్న ఉప్పాల కృష్ణమూర్తి గారు తొలి పురస్కార గ్రహీత, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.